కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ల తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్ ఇవ్వలేదని హరీష్ తరపు లాయర్ అన్నారు. ఇక నివేదికలో అంశాలు వ్యక్తిగత ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఉన్నాయని, లేఖ రాసినా ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదని కోర్టుకు తెలిపారు. కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారని ప్రశ్నించింది. నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా, అసెంబ్లీలో పెట్టాక నివేదికపై చర్యలు తీసుకుంటారా అని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఏజీ తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అన్న హైకోర్టుకు రేపు సమాధానం చెప్తామంటూ ఏజీ తెలిపారు. ఇక తదుపరి విచారణను రేపటికి కోర్టు వాయిదా వేసింది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. రైట్ రేనా, మనకు మొన్న వేసినటువంటి కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు వేసినటువంటి పిటిషన్ల మీద హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ విచారణలో చాలా అంశాలు కూడా అటు ఏజీ గాని ఇటు పిటిషన్ తరపునటువంటి అడ్వకేట్స్ గాని ఇరువురు చాలాసేపు దీని మీద వాదనలు వినిపించినటువంటి పరిస్థితి ఉంది. హైకోర్టు చివరికి రేపు దీని మీద ఫైనల్ గా కన్క్లూజన్ రావాలన్నటువంటి విషయాన్ని అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీంట్లో ప్రధానమైనటువంటి అంశాలు ఏజీ ప్రభుత్వం తరపున హైకోర్టుకు చెప్పినటువంటి విధాలు ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా కమిషన్ నివేదికని ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు, ఎందుకంటే మీరంతా నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పుడు అసెంబ్లీలో పెడతారా, తీసుకున్నాక అసెంబ్లీలో పెట్టడం ఏంటి, అసెంబ్లీలో ఈ నివేదికను ఏమైనా చర్యలు తీసుకుంటారా, అదేవిధంగా ఏజీని హైకోర్టు వివిధ అంశాల మీద ప్రశ్నల వరుస గురిపించినటువంటి పరిస్థితి కూడా మనం తెలుస్తుంది. దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఫైనల్ గా మీకు రేపు ఈ ముఖ్యమైనటువంటి ప్రశ్న కాబట్టి రేపు సమాధానం చెప్తారంటూ కూడా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం దృష్టికి, ముఖ్యంగా హైకోర్టు దృష్టికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. కనుక ఈ అంశం మీద వాదనలు ఇరువు కూడా వినిపించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ కాళేశ్వరం కమిషన్ కట్టడానికి గల ప్రధాన ఉద్దేశం ఉత్తర దక్షిణ తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో చాలా లక్షలాది ఎకరాలకు ఇది ఒక వరప్రదానిగా మారబోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు. అందుకనే అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ ఈ మూడు కూడా ఉదాన్ తర్వాత ఒకటి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గోదావరి రివర్ మీద మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి దగ్గర అన్ని అనుమతులు తీసుకున్నాము, కానీ ప్రభుత్వం మాత్రం కొన్ని అనుమతులు తీసుకోలేదనేటువంటి వాదనలు వినిపిస్తుంది. సరైనది కాదు అన్నటువంటి విషయం మీద కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మేము కావాలని మమ్మల్ని బదనాం చేసేటువంటి కుట్ర కేసీఆర్ గారిని, అదేవిధంగా హరీష్ ని చేసే ప్రయత్నం చేశారని కూడా వాళ్ళ తరఫున అడ్వకేట్ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఎందుకంటే దాదాపు 90,000 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినటువంటిది చాలా ప్రత్యేక ప్రాజెక్ట్ గా కేవలం 203 సంవత్సరాల్లో ఇది పూర్తిగా చేయడం జరిగింది. కేవలం మేడిగడ్డ దగ్గర ఒక చిన్న పగుళ్లు కారణంగా మొత్తానికే ప్రాజెక్టునే ఉపయోగపరంగా లేదని చెప్పడం ఎంతవరకు తప్పు అనేటువంటి విషయం మీద కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కాళేశ్వరం కమిషన్ మీద వేసినటువంటి ఈ మొత్తం నిజ నిర్ధారణకు సంబంధించి ఘోష్ కమిషన్ పూర్తిగా అంకెల గారడితో వ్యవహరించింది, పూర్తిగా నిజాయితీతో లేదు అనే విషయాన్ని పిటిషన్ తరపునటువంటి అడ్వకేట్ ఏజీ దృష్టికి తీసుకొచ్చారు, హైకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం తరపున ఏజీ దీనికి ఖచ్చితంగా అన్ని అంశాల మీద మాట్లాడతామన్నటువంటి విషయం అయితే చెప్పే ప్రయత్నం చేశారు. ఏదైనా కూడా దీనికి సంబంధించినటువంటి ఇష్యూ చివరి దశకు వచ్చింది కాబట్టి, ఎందుకంటే క్యాబినెట్ లో ఈ అంశం తారాస్థాయిగా తీసుకొచ్చారు. దాదాపు 60 పేజీలకు సంబంధించినటువంటి ఈ రిపోర్ట్ ని కొన్ని పేజీలని కుదించి బయటికి క్యాబినెట్ లో చర్చ తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ఒక ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలాగా చేశారే తప్ప ఎక్కడ కూడా వాస్తవ దూరంగా ఉంది అన్నటువంటి విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి గతంలో కూడా హరీష్ రావు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాదు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వెల్లడించారు. తప్పులుంటే సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, కానీ ఇంతవరకు ఇలాంటి తప్పులు జరగలేదనే విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారని కూడా అడ్వకేట్ చెప్పారు. కానీ పూర్తిగా దేనికి పని చేయదు అనేటువంటి విషయం మీద వాదనలు చేయడం సరైనది కాదు అనేటువంటి విషయంలో చెప్పే ప్రయత్నం చేశారు. బట్ ఇట్లా కొన్ని అంశాల మీద హైకోర్టులో ఈ చర్చ అయితే వచ్చింది. ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు చేసినట్టు పిటిషన్ల నేపథ్యంలో రేపు సాయంత్రం అంటే రేపు మధ్యాహ్నం తర్వాత దీని మీద మళ్ళీ చర్చ జరిగే అవకాశం ఉంది. దీని మీద ఫైనల్ కన్క్లూజన్ దీని మీద వచ్చే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ అంశం
చాలా తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించి త్వరగా దీని మీద నిర్ణయం ప్రకటించాలి. చర్యలు తీసుకున్న తర్వాత నిర్ణయం ప్రకటిస్తే కరెక్ట్ కాదు అని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూనే దీని మీద రేపు ఫైనల్ కన్క్లూజన్ వస్తామని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం తరఫున ఏజీ నిరంజన్ రెడ్డి ఈ మొత్తం అంశాన్ని ఆయనే చూసే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఈ పిటిషనర్ తరపున న్యాయవాదులు అన్ని వాదనలు వినిపించిన నేపథ్యంలో సాక్షిగా విచారణకు పిలిచి రిపోర్ట్ ఇవ్వలేదని హరీష్ రావు తరపున లాయరు చెప్పే ప్రయత్నం చేశారు. నివేదికలో అంశాలు వ్యక్తిగతంగా ప్రతిష్ఠించేలా ఉన్నాయని, లేఖ రాసిన ఇంతవరకు రిపోర్ట్ ఇవ్వలేదనేటువంటి విషయాన్ని కూడా కోర్టుకు వారు తెలిపే ప్రయత్నం చేశారు. సీఎం ప్రెస్ మీట్ పెట్టి నివేదికను బయట పెట్టడం ఇది సరైనది కాదు. ఎందుకంటే ఫైనల్ గా నిర్ణయం ప్రకటించక ముందే సీఎం ప్రెస్ మీట్ లో ఎలా మాట్లాడతారంటూ కూడా బీఆర్ఎస్ తరపున వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కేసీఆర్ తరపున లాయరు తన వాదనలు వినిపిస్తూ పబ్లిక్ డొమైన్ లో కమిషన్ రిపోర్టు ఉందని, ప్రజెంటేషన్ ద్వారా వివరాలు బయటకు ఇచ్చారని కోర్టుకు ఈ విధంగా వివరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాష్ట్రం ప్రయోజనాల కోసం కమిషన్ ఏర్పాటు చేసి ఏజీ కోర్టుకు ప్రయోజనాల కోసమే కమిషన్ ఏర్పాటు చేసినట్టు కూడా ఏజీ నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఘోష్ కమిషన్ రిపోర్ట్ లో పబ్లిక్ డొమైన్ లో లేదన్న ఏజీ కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చించాల్సిన అవసరం ఉందని, అసెంబ్లీలో చర్చించాకే పబ్లిక్ డొమైన్ లో పెడతామన్నటువంటి విషయాన్ని హైకోర్టు దృష్టికి ఏజీ చెప్పే ప్రయత్నం చేశారు. కౌంటర్ మరిన్ని వివరాలు పొందుపరుస్తామని కౌంటర్ లో ఈ సమయంలో ఎలాంటి ఆదేశాలు ఇవ్వవద్దని కూడా ఏజీ అసెంబ్లీలో చర్చించాక తదుపరి విచారణ చేపట్టాలని కూడా ఏజీ కోరినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. మొత్తానికి కమిషన్ నివేదికను ఎప్పుడు అసెంబ్లీలో పెడతారు, నివేదిక చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా, ఇట్లాంటి అన్ని అంశాల మీద అసెంబ్లీలో పెట్టాకే నివేదిక చర్యలపై తీసుకుంటారా అని కూడా ఏజీని హైకోర్టు మందలించడం, ప్రశ్నించడం అనేది ఇక్కడ కొసమెరుపుగా మనం చూడాలి. బట్ ఏదైనా కూడా రేపు ఈ వీటి మీద ఏజీ ఎలాంటి సమాధానం హైకోర్టుకు వివరిస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఓకే నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.